సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే మనకు తండ్రిగా ఉంటూ రోల్ మోడల్గా ఉంటూ ఈరోజు పరలోకమందున్న మన తండ్రిని నిదానించి చూచినప్పుడు తండ్రిలో ఉన్నటువంటి సుగుణాలు, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, శక్తి సామర్థ్యాలు, జ్ఞానము, వివేకము, తెలివితేటలు అన్ని మనలోనికి వస్తాయి. కనుక పరలోకమందున్న మన తండ్రిని నిదానించి చూసి గ్రహించి నేర్చుకోవాలి. బైబిల్లో వాక్యం చెప్తుంది, మరి దేవుని వాక్యం యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తుని మనం చూడాలి అని వాక్యం చెప్తా ఉంది. అంటే అర్థం ఏంటంటే వాక్యంలో ఇదంతా ఏంటి అంటే దేవుని యొక్క హృదయం. బైబిల్ ఈజ్ నథింగ్ బట్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ గాడ్. దేవుని హృదయమే అంటే తండ్రి అయిన దేవుని హృదయమే. మరి మన తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ఇక్కడ మరి మనల్ని ఏమని పిలవమన్నాడంటే, మనం దేవుడా దేవుడా అని మనం ప్రార్థన చేస్తున్నాం, చేయడం లేదు. ఏమని అంటున్నాం? తండ్రి అంటున్నాం. అంటే ఆయన మన దేవుడు అంటే మనం దూరం అయిపోతామని మనం తండ్రి అని పిలవమని చెప్తున్నాడు. ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న తండ్రి అని నన్ను పిలవండి అని చెప్పాడు దేవుడు. అంటే ఆయన మనలను మనకు దగ్గరగా చేసుకున్నాడు. దేవుడా అంటే మనకు భయం, దేవుడా అంటే సృష్టికర్త అంటే మనకు భయం. అందుకే తండ్రి అంటే ఇంట్లో తండ్రి ఎలాగైతే చాలా చనువుగా కుటుంబంతో కలిసిపోతాడో, అలాగే పరలోకమందున్న మన తండ్రి కూడా మనతో కలిసిపోయి సహజీవనం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక అలాంటి తండ్రిని కలిగి మనం ఉన్నాం. మరి పరలోకమందున్న తండ్రిలో ఎన్నో గుణాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి 4 గుణాలు ఒక నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. అందులో ఒక విషయం ఏంటంటే, నెంబర్ 1, హీ హ్యాస్ సాక్రిఫిషియల్ లవ్. ఆయన ప్రేమ ఎలాంటిదంటే బదులు ఆశించని ప్రేమ. నువ్వేటిస్తావు నేనేటిస్తాను, నువ్వు వస్తా నేను వస్తాను అని ఆ రకమైన ప్రేమ కాదు, త్యాగపూరితమైన ప్రేమ. ఆయన మనందరి కొరకు తన ప్రియ కుమారుడినే తీసుకొచ్చి బలిగా ఇచ్చేశాడు. తిరిగి మన దగ్గర నుంచి ఏమి కూడా ఆశించకుండా, కోరకుండా. దట్స్ ద లవ్ ఆఫ్ ఫాదర్. ఈరోజు తండ్రులమైన మనం కూడా సాక్రిఫిషియల్ లవ్ మనం కలిగి ఉంటాం. జనరల్గా ఇదంతా తండ్రి యొద్ద నుంచి మనం పొందుకుంటాం. మరి ముఖ్యంగా క్రైస్తవ లోకంలో తండ్రులు అనబడేవారు బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, మన దేవుణ్ణి ఎరిగి ఉంటాం కనుక అలాంటి సాక్రిఫిషియల్ లవ్లో మనం ఎదుగుతూ ఉంటాం. అలాంటి త్యాగపూరితమైన ప్రేమ మనం తండ్రులు కలిగి ఉండాలి. రెండోది, దేవునిలో ఉన్నటువంటి మరొక, తండ్రిలో ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏంటంటే అన్కండిషనల్ గ్రేస్. ఆయన గొప్ప కృప గలవాడు. కృప ఇచ్చినప్పుడు నువ్వు ఇలాగైతేనే నీకు కృప ఇస్తాను, నువ్వు అలా ఉంటేనే కృప ఇస్తాను, లేకపోతే ఇలా చేస్తేనే కృప ఇస్తానని చెప్పలా. పాపులందరికీ మనం శత్రువులమై ఉంటుండగా, దేవునికి విరోధులమై ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించి, ఆయన కృప, ఎంత కృప అంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత కృపను అందరికీ ఇచ్చాడు. అందులో ఏ కండిషన్స్ పెట్టలేదు. ఆయన హృదయాన్ని చూసినప్పుడు మన కళ్ళంట కన్నీరు రావాల్సిందే. తండ్రి హృదయాన్ని ఎవరైనా జాగ్రత్తగా గమనిస్తే, తండ్రి ఏంటి నీ హృదయం, ఏంటి నీ సాక్రిఫిషియల్ లవ్, ఏంటి నీ అన్కండిషనల్ గ్రేస్ అని మనం లోతుగా ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఏడ్చి ప్రభు పాదాల మీద పడవలసిందే. ఆ రకంగా మనం కూడా తండ్రులుగా మన కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మనకుందని తెలియచేస్తున్నాం. తండ్రిలో ఉన్నటువంటి 3వ గుణాన్ని నేను గమనించింది ఏంటంటే, he has ardent desire to have fellowship with all of us. ఆయన మనకు ఒక హృదయం నిండా ఒక ఆశానికి ఏంటంటే, ఎంత వేగంగా నేను నా ప్రజల మధ్యకి వచ్చేస్తాను. మన సహవాసాన్ని కోరుకునేది ఎవరంటే ఆయన. మనం మాత్రం ఆయన సహవాసాన్ని కోరుకోము,
ఆయన సన్నిధికి రాము, ఆయన మాటలు వినము, రమన్నా రాము, కనిపెట్టినా రాము. కానీ దేవుడు మనల్ని కోరుకొని అందరికంటే ముందుగా ఇక్కడ ఉంటాడు. ఎవరి గురించి? నా గురించి, మీ గురించి. చూడండి, దేవుని యొక్క సాన్నిహిత్యం, ఆయనకున్నటువంటి సంతోషం ఎక్కడుందంటే మనతో సహవాసం చేయటం ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప తండ్రిని పరలోకమందు మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు తండ్రులు కూడా తన కుటుంబంతో సంతోషంతో ఉండాలి. కుటుంబంలో కొంతమంది కుటుంబాన్ని విడిచి తిరుగుతూ ఉంటారు, కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకోకుండా. అలా కాకుండా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సుగుణాలు మన తండ్రిలో చూసినప్పుడు, తండ్రిగా మన రోల్ అన్నింటితో ఇంకా బైబిల్ చదువుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్తుంది 4 అంశాలే, కానీ ఇంకా 100 కొలది దేవుని యొక్క గుణాలని మనం అందులో చూడగలం. మరి నాకు ఇచ్చిన సమయం అవుతుంది. ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే, 4వది, మరి ముఖ్యంగా నాకు అత్యంత సంతోషం కలిగించింది మార్వెలస్ పేషెన్స్. దేవునిలో ఉన్నటువంటి అత్యంత గుణం, నాకు అన్నిటికంటే ఈ గుణం దేవునిలో నేను చూసినప్పుడు, ప్రభా ఏంటయ్యా నీ యొక్క సహనం, ఏంటయ్యా నీ యొక్క దీర్ఘశాంతం. మారుమనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు సైతం దేవుని హింసిస్తున్నారు, లోపడ్డ విసిగిస్తున్నారు. అని అన్యులైతే ఎలగాలేదు, దుర్మార్గులు దుష్టులైతే ఎలగాలేదు. భరిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ ఈ లోకాన్ని నడిపిస్తారని మన ప్రభు. తండ్రులారా, మరి ఈ గుణం మనకుందా? కుటుంబంలో దీర్ఘశాంతం, సహనం, ఓర్పు, మరి టాలరెన్స్, ఫర్బేరెన్స్, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారా, దేవుడి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి పరమ సత్యాలు. అమూల్యమైనది. దేవుల్లో నేను చూసిన కళ్ళంట కన్నీరు వచ్చింది. ఏంటో తెలిసిందే, టాలరెన్స్. ఆయన మనకి ఎంత దీర్ఘశాంతం ప్రభా, ఎంత సహిస్తున్నావు ప్రభా. ఇంట్లో 2 పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే మనం దాన్ని టాలరేట్ చేయలేం, కింద మీద పడిపోతాం. పిల్లలు పెంకితనం చేస్తూ కొట్టేస్తూ ఉంటాం. కానీ ఇంత లోకాన్ని, యూనివర్స్ని కూడా ఆయన సహిస్తూ, భరిస్తూ, టాలరేట్ చేస్తూ, దీర్ఘశాంతం చూపిస్తూ, ఇంకా తన చేతులు మన వైపు చాపుతూ, నా ప్రియులారా, మీ వైపు నా చేతులు చాపి ఉంచాను, తలుపు ఎద్ద నిలుచుని తట్టుచున్నాను. మీ హృదయం అనే తలుపులు మీరు తెరవలేరు, అయినను తలుపు బయట నేను నిలబడి ఎండలోను, వానలోను, చలిలోను నిలబడే ఉన్నాను మీ గురించి. ఓపెన్ ద డోర్, ఐ విల్ కమ్ ఇన్ టు యూ. నీతో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దట్స్ ద హార్ట్ ఆఫ్ యువర్ ఫాదర్. మరి భూమి మీద ఉన్న మన తండ్రి కాదు, కానీ పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు. భూమి మీద ఉన్న తండ్రి మనకు నిత్యము కాదు. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది, నిత్యుడగు తండ్రి, ఎవలాస్టింగ్ ఫాదర్. మన కనినటువంటి తండ్రులు కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఉండరు. కానీ ఎవలాస్టింగ్ ఫాదర్, ఎన్నటన్నిటికీ ఆయనని, మీకు నాకు ఆయన తండ్రి. తండ్రి ప్రేమతో, తండ్రి హృదయంతో ఆయన 2 చేతులు మన వైపు చాచి, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ హక్కుని చేర్చుకోవడానికి ఇష్టపడే అలాంటి తండ్రి సుగుణాలను ఈ లోకమందున్న మనము తండ్రులంగా వాటిని అలవర్చుకొని మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి, సంఘాలు నడిపించుకోవడానికి, క్రీస్తు ప్రేమను చూపించుకోవడానికి, ఆ ప్రేమ ఎంతో అవసరం, శ్రేష్టమైనది, అది కావలసిందే. అలాంటి దేవుని ప్రేమ మనందరిలో క్రీస్తు నామములో కుమ్మరించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.